సరే ఇప్పుడు ఏముంది నిజంగా అతను చచ్చిన పాము. ఇప్పుడు అతనిని ఏమి అనే పరిస్థితి కూడా లేదు. అనకూడదు కూడా. కానీ కూతురు ఏదైతే ఇప్పుడు పట్టుదల పట్టి అప్పుడు జరిగిన అన్యాయాన్ని మరి ఈరోజు బయట పెడుతుందో వాటిని అథెంటికేట్ చేసి శిక్ష పడేటట్టు చేయాలా. ఆ సొమ్మును తిరిగి తెలంగాణ ప్రజలకు చెందే వరకు కవిత గారు కష్టపడి పని చేయాలని చెప్పి మరి ప్రభుత్వానికి విచారణ సంస్థలకి సహకరించాలని నేను కోరుకుంటున్నాను. ఒక వ్యక్తిగా పోతా ఉన్న సభలకెళ్ళి ఒక శక్తిగా తిరిగి వస్తా అంటే ఒక పార్టీ పెట్టబోతున్నానని ఆమె ఇండికేటర్ ఇస్తున్నారు. నిజంగా పార్టీ పెడితే సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? అసెంబ్లీలో పోటీ చేస్తా అంటున్నది, అధికారానికి వచ్చే ఛాన్స్ ఉందా కవిత ఈ టైంలో? తెలంగాణ ప్రజలు అన్నీ చూస్తున్నారు, గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజల యొక్క మరి నమ్మకాన్ని ఆమె కలిగించుకోవాలా. తెలంగాణ ప్రజలకు నమ్మకం కలిగించాలా. ఎట్లా? ఈ యొక్క అన్యాయంగా అకృత్యంగా అవినీతి చేసినటువంటి అవినీతి సొమ్మును బయట పెట్టించాలా, ప్రజలకు అందేటట్టు చూడాలా. ఆ రోజు ప్రజలు ఆలోచిస్తారు తప్ప నువ్వేదో ఈ విధంగా చెప్పగానే ఏడవగానే ప్రజలు నీకు సమర్థిస్తారనేది నేనైతే అనుకోను. అయినా కూడా నువ్వు కూడా తెలంగాణ బిడ్డవే కనుక, కానీ నువ్వు కేసీఆర్ బిడ్డవు కనుక నీకు మరి ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారో నేనైతే చెప్పలేను. కానీ ఏదేమైనా నువ్వు 10 ఏళ్ల తర్వాతనైనా తేరుకొని ఈరోజు జరిగిన కృత్యాలను బయట పెడుతున్నావు కాబట్టి నీకు మరి తెలంగాణ ప్రజలు సహకరించాలని నువ్వు చేసే కార్యక్రమాలు కూడా. అంటే ఈ యొక్క జరిగిన కృత్యాలను నిజంగా నువ్వు ప్రభుత్వానికే లేక విచారణ సంస్థలకు సహకరిస్తే అప్పుడు ప్రజలు నిన్ను నమ్మేటువంటి అవకాశం ఉంటుంది తప్ప నువ్వేదో పార్టీ పెట్టి నేను ముఖ్యమంత్రి అయిపోతా అదైపోతా. ఆల్రెడీ మీ నాయన ముఖ్యమంత్రి అయ్యి ఏం చేసినాడో అందరికి తెలుసు. మరి నువ్వు కూడా అదే మరి ఒక ఫ్యామిలీ కాబట్టి నిన్ను నమ్మాలంటే అటువంటి కార్యక్రమాలు చేయాలని నేను సలహా ఇస్తున్నాను. ఓవైపు అసెంబ్లీకి డుమ్మా కొట్టిర్రు, అసెంబ్లీ మొత్తాన్ని బహిష్కరించారు, అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి. సో కేటీఆర్ నిన్న కామెంట్ చేస్తున్నాడు, తెలంగాణ భవన్కి వస్తేనే ముఖ్యమంత్రికి తడిసింది, ఇక అసెంబ్లీ కనుక కేసీఆర్ వస్తే గుండె అయిపోతుందని మరోసారి మళ్ళీ కామెంట్ చేశాడు. సో ఎట్లా చూస్తారు కేటీఆర్ కామెంట్స్? కేటీఆర్ అసలు ఈ అసెంబ్లీ పిలవడానికి కారణము కేసీఆర్ బయటకు వచ్చి ఆ మహబూబ్ నగర్ జలాల విషయంలో మాట్లాడి నేను తోలు తీస్తా అది తీస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసినాడు. దాని మీద అసెంబ్లీ పెట్టినారు. ఆ అసెంబ్లీలో వచ్చి మాట్లాడకుండా బయట పోయి ఎక్కడెక్కడ మాట్లాడడం అంటే అసలు లాగులు తడిచి పారిపోయింది. పిరికి పందలు. బీఆర్ఎస్ పార్టీ అదొక పిరికి పందల పార్టీ. వాళ్ళకి నిజంగా ధైర్యం ఉంటే వాళ్ళు నిజంగా ఎదుర్కోగలిగే శక్తి ఉంటే అసెంబ్లీలో మాట్లాడాల్సింది. ఇక తెలంగాణ భవన్లో తను ఇష్టం వచ్చినట్టు ఏది మాట్లాడినా దానికి పెద్దగా లెక్క ఉండదు. ఇది ప్రజలు పంపించినటువంటి ప్రజల యొక్క ప్రజాస్వామ్యం యొక్క దేవాలయం. ఈ దేవాలయాన్ని వదిలి పారిపోయినటువంటి పిరికి పందలు కాబట్టి ఈ పిరికి పంద చర్య అని చెప్పేసి నేను ఖండిస్తున్నాను. ఫైనల్ ఏం చెప్తారు? కవిత కన్నీళ్ళ వెనుక, కవిత నాన్న మీద అన్న మీద బావ మీద చేసే కామెంట్స్ వెనుక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని ఒక చర్చ కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా తెర మీద తెస్తున్నది. వాస్తవం అనుకోవాలనా? ఇప్పుడు కాంగ్రెస్కి కవిత అవసరం ఏం లేదు, అంత అది అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిన పార్టీ, అది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మొన్నటి ఎలక్షన్లలో చూసినాం మనం. కంటోన్మెంట్ కానీ, జూబ్లీ హిల్ కానీ, సర్పంచ్ ఎలక్షన్లు కానీ, అంతకుముందు ఎమ్మెల్సీ కానీ అందులో చూసినాం మనం. రిపీటెడ్గా పార్లమెంట్ ఎన్నికల్లో 0 వచ్చింది. దాని తదుపరి ఇప్పుడు కవితతో మనకు పెద్దగా అవసరము, కవితను ఎంకరేజ్ చేసేటువంటి అవసరం లేదు. అందులో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన అన్నీ చేసినాడు. ఇప్పుడు 6 గ్యారెంటీలు ప్రజలకి ఏదైతే అతను అందించినాడో అవన్నీ సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఇందులో అతను కష్టపడుతున్నాడు. నిధులు లేకుండా వచ్చే దాంట్లోనే ఉన్న ఆదాయంతోనే ఈ కార్యక్రమాలు నడిపిస్తున్నారు. కాబట్టి కేసీఆర్ వల్ల ఇప్పుడు ఈ రాష్ట్రానికి కొరిగేది ఏం లేదు. ఈ కవిత బయట వచ్చి వాళ్ళ బండారం బయట పెట్టడంతోనే ఆ పార్టీ అవుట్ అయిపోయింది. కాబట్టి కవిత ఆ రోల్ ప్లే చేయాలంటే ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందడానికి కార్యక్రమాలు చేపట్టాలని సలహా ఇస్తాను. జాగృతిని తీసుకొని జనంలోకి పోదాం అనుకుంటున్నారు. జాగృతి బలంగా అయితే కాంగ్రెస్కు మైనస్ కదా? ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని చెప్తా ఉంటారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్నే 10 ఏళ్ళు ప్రతిపక్షంలో వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మరి కవిత కనుక పార్టీ పెడితే మళ్ళీ మీకు మోసమయ్యే అవకాశం లేదా? ఏ మాత్రం ఇప్పుడు ఏదైనా నష్టం జరిగేది ఉంటే బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటుంది. ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉండే కదా, జాగృతిలో యాక్టివ్గా ఉండే, ఎమ్మెల్సీ ఉండే. అప్పుడే ఏం జరిగింది? ఇప్పుడు కాంగ్రెస్కి ఎలాంటి నష్టం లేదు. కాంగ్రెస్ ఇప్పుడు నంబర్ 1. ముఖ్యమంత్రి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని అడ్డుకునే శక్తి వీళ్ళకి ఎవరికి లేదు. కాబట్టి కవిత గారికి ఎంకరేజ్ చేయవలసిన పరిస్థితే ఉత్పన్నం కాదనే విషయాన్ని నేను తెలియజేస్తాను. ఫైనల్గా కేసీఆర్ గురించి ఏం చెప్తారు? ఈ 3 నిమిషాలు సంతంగం పెట్టి వెళ్ళిపోయినటువంటి కేసీఆర్ మళ్ళీ తిరిగి అసెంబ్లీ వైపు చూడలేదు. కేసీఆర్ అసలు కేసీఆర్ అనే ఒక దుర్మార్గుడు
ఇతను హిడెన్ ఎజెండా పెట్టుకొని మూమెంట్ స్టార్ట్ చేసినాడు. తెలంగాణ మూమెంట్ స్టార్ట్ చేసినాడు. ఇది మంచిదే, స్టార్ట్ అయింది కానీ రీస్టార్ట్ అయింది అది రెండవ దశ. అయితే ఆ రోజే అతను బ్లాక్మెయిల్ చేసి సమైక్యాంధ్రకు ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. ఇది హిడెన్ ఎజెండా, ఇది నాకు తెలిసింది. తదుపరి ఇంకో హిడెన్ ఎజెండా ఏం పెట్టినాడు, దళితుడు సీఎం అన్నాడు. దళితుడు సీఎం అని చెప్పి అదో హిడెన్ ఎజెండా. తర్వాత ఏమన్నాడు, బంగారు తెలంగాణ అన్నాడు, అదొక హిడెన్ ఎజెండా. తదుపరి ఏం చేసినాడు, తెలంగాణను లూటు చేసినాడు. లూటు చేసి 25 లక్షల ఎకరాల భూముల్ని సర్వనాశనం చేసి మరి ఏదైతే అసెంబ్లీ అప్రూవ్ చేసినటువంటి 18 లక్షల కోట్లు, అప్పు తెచ్చిన 7 లక్షల కోట్లు, 25 లక్షల కోట్ల నిధుల్ని సర్వనాశనం చేసేసి ఈరోజు అప్పుల కుప్పగా మార్చినాడు తెలంగాణని. ఈ అప్పుల కుప్ప మార్చినటువంటి కేసీఆర్ మరి ఇప్పటికైనా అతను మారుతాడనేది నేనైతే అనుకోను. కేసీఆర్ మారితే కనీసం తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పు. ఇప్పుడు నీ బిడ్డనే బయట చెప్తుంది కాబట్టి కేసీఆర్ క్షమాపణ చెప్పాలా. మరి వచ్చే ఈ ఎంక్వైరీలని విచారణ సంస్థలను ఎదుర్కొని మరి జవాబు ఇవ్వాలని చెప్పేసి నేను తెలియజేస్తాను. కవిత ఎంతసేపు కన్నీళ్లు పెట్టి 30 నిమిషాలు మండలిలో మాట్లాడితే కేటీఆర్ నుంచో, హరీష్ రావు నుంచో, కేసీఆర్ నుంచో ఇంతవరకు ఎక్కడి నుంచి కూడా రిప్లై రాలే. అయ్యో పాపమనో లేకపోతే అట్టెట్లా మాట్లాడతామని ఎక్కడ ఖండించిన సందర్భం లేదు. ఎందుకు మౌనంగా ఉండొచ్చు అంటారు? ఇప్పుడు అలీబాబా 40 చోరు కథ చూసినాం మనం. ఈ అలీబాబా 4 దొంగలు ఏం మాట్లాడతారు మొత్తం దోచుకున్నాక? ఈ అలీబాబా 40 దొంగల నోరు పెకలదు, వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు, జవాబిచ్చే పరిస్థితి లేదు. నిజంగా వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే కవితకు జవాబు చెప్పండి, తర్వాత విచారణ సంస్థల ముందు పోయి మాట్లాడండి. ప్రతిసారి కోర్టులకు పోయి స్టేలు తీసుకొస్తున్నారు, కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇవై నువ్వు నిజంగా ఏం చేయలేదు అనుకుంటే చెప్పు. చెప్తలేరంటే వీళ్ళంతా అవినీతిలో కూరుకుపోయిన వీళ్లకు తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా, నేను తెలంగాణ ప్రజలకి దండం పెట్టి చెప్తున్నా, ఈ కేసీఆర్ అండ్ కోలను ఇక ముందు రాజకీయంగా ఎక్కడ కూడా ఎలాంటి అవకాశం ఇవ్వద్దు. దీనివల్ల ఇంకా మనం నష్టపోతాం. ఇప్పటికే అయిపోయింది మన పని, ఇంకా నష్టపోతాం. కాబట్టి దయచేసి ఇప్పుడు అలర్ట్ కావాలని తెలంగాణ ప్రజల్ని కోరుకుంటున్నాం. ఇది అలీబాబా 40 మంది దొంగల స్టోరీలా ఉంది కల్వకుంట్ల ఫ్యామిలీ కథ అంటూ మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కల్వకుంట్ల కవిత కన్నీళ్లు పెడుతూ సభ ఏదైతే అసెంబ్లీ మండలి సాక్షిగా ఆమె చెప్పిన వాటన్నిటికీ మరి కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, మరి హరీష్ రావు కానీ దమ్ము ధైర్యం ఉంటే స్పందించాల్సిన అవసరం ఉన్నది అంటూ రవీంద్ర నాయక్ చెప్తున్నారు. సో చూద్దాం భవిష్యత్తులో అయినా స్పందిస్తారా లేకపోతే చూసి చూడనట్టుగా వదిలేస్తారా? కల్వకుంట్ల కవిత నిజంగా పార్టీ పెడితే నిజంగా నిలదొక్కోగలుగుతుందా, అధికారంలోకి రాగలుగుతుందా అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, గన్ పార్క్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.